Welcome students, welcome to Masters Academy YouTube channel. నేను మీ కిషోర్ సార్. సో ఈ క్లాస్ లో HCF LCM గురించి ప్రీవియస్ క్లాస్ లో మనం కాన్సెప్ట్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎలా చేయాలో మాట్లాడుకున్నాం. డివిజన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్స్ ని యూజ్ చేసి HCF LCM ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఈ క్లాస్ లో మనం కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా చేయాలి అనేది ఈ క్లాస్ లో మనం చూద్దాం. చూడండి, ఫైండ్ ద LCM ఆఫ్ 8, 15, 24 and 72. సో ఇలా కనుక మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ కనిపించినప్పుడు సో 8, 15, 24 and 72 యొక్క LCM ని క్యాలిక్యులేట్ చేయమని మనం అడిగినప్పుడు కాంపిటేటివ్ అప్రోచ్ లో ఈజీ వేలో షార్ట్ కట్ వేస్ ని మనం ఉపయోగిస్తాం. సో బిఫోర్ దట్ కాంపిటేటివ్ అప్రోచ్ కి వెళ్లే ముందుగా డెఫినెట్ గా కాన్సెప్ట్ గురించి మనం ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తే బెటర్. చూడండి, మనం ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నప్పుడు LCM కానివ్వండి, HCF కానివ్వండి క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఫస్ట్ మెథడ్ ఏంటండి, డివిజన్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. రెండో మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ అని మాట్లాడుకున్నాం. సో డివిజన్ మెథడ్ లో సాల్వ్ చేయడం తెలియాలి, అలానే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లో సాల్వ్ చేయడం కూడా తెలియాలి. ఎందుకు మాస్టర్ ఏదో ఒక మెథడ్ తెలిస్తే సరిపోదా అంటే, అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్కొక్కసారి క్వశ్చన్ అడిగే విధానాన్ని మారుస్తాడు. కాబట్టి డెఫినెట్ గా రెండు మెథడ్స్ కూడా స్టూడెంట్ కి అవేర్నెస్ ఉండాల్సిందే. సో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 8, 15, 24 and 72 యొక్క LCM కావాలంటే డివిజన్ మెథడ్ లో ఇచ్చిన నంబర్స్ అన్నింటినీ మనం ఏం చేస్తామండి, ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకొని అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ అయ్యేలాగా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకొని డివిజన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో 2 తీసుకుందాం. 2 4 jars, 15 carry forward, 2 12 times and 2 36 times. Again 2 table తీసుకోండి. 2 2 jars, again 15 carry forward, 2 6 jars, 2 18 times. Again second table 2 1 jars, 15 carry forward, 2 3 jars and 2 9 jars. So third table తీసుకుంటున్నాను. 1 carry forward 5 times, 3 1 jars, 3 3 jars. ఇంకేమైనా డివిజన్ కి పాసిబిలిటీ ఉందా? సో ఏ నెంబర్ కూడా డివిజిబిలిటీ అవ్వడానికి పాసిబుల్ లేని విధంగా మనం స్టెప్ ని తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఆల్ డివిజర్స్ అండ్ అన్డివైడెడ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకి LCM వస్తుందని మాట్లాడుకున్నాం. సో ఆల్ డివిజర్స్ 2 into 2 into 2 into 3 into 5 into 3. సో మల్టిప్లై చేస్తే మనకి LCM వస్తుంది. చూడండి, 2 cube 8, 8 3 jars 24, 24 into 5 equal to so 120. So 120 into 3 equal to 360. సో LCM ఎంత వస్తుందండి, 360 అనేది మనకి LCM అనేది వస్తుంది. ఇది డివిజన్ మెథడ్ లో LCM ని సాల్వ్ చేయడం. కమింగ్ టు ద ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లో సాల్వ్ చేసేటప్పుడు ఏం చెప్పాం, ఇచ్చిన నంబర్ల మొత్తాన్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేయండి అన్నాం. 8 ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓన్లీ ప్రధాన సంఖ్యను మాత్రమే వాడాలి. సో 2 into 2 into 2 which means 2 cube. సో 15 ని 3 into 5 రాయొచ్చు కదా, which means 3 into 5. సో అగైన్ 24 ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేద్దాం. 2 into 2 4, 4 into 2 8, 8 into 3 24. You can say that 2 cube into 3 and 72. 2 into 2 into 2 8, 8 into 3 24, 24 into 3 equal to 72. We can write it as 2 cube into 3 square. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఏం చెప్పండి, వన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత LCM కావాలి అని అంటే ఏం చెప్పాం, ఆల్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్ ప్రొడక్ట్ చేయాలి అని చెప్పాం. ఇచ్చిన ఫ్యాక్టర్స్ మొత్తాన్ని రాయండి. 2 into 3 into 5 into ఇంకేమైనా ఉన్నాయా, 2 3 5 ఫ్యాక్టర్స్ కాబట్టి 2 into 3 into 5 రాసాం. వీటిని వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ తో మల్టిప్లై చేయాలి. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి, 3 కనిపిస్తుంది. 3 యొక్క హైయెస్ట్ పవర్ స్క్వేర్ కనిపిస్తుంది. 5 యొక్క హైయెస్ట్ పవర్ 1 కనిపిస్తుంది. విచ్ మీన్స్ 8 into 9 into 5. 8 9 jars 72. 72 into 5 equal to
360. So your required answer will be 360. So LCM under division method, LCM under prime factor method. So LCM ఎంత వస్తుందండి 360 అనేది వస్తుంది. అయితే ఎగ్జామ్ లో కూడా ఇంత చేయాలా సార్ అంటే అవసరం లేదండి. కానీ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దీస్ 8, 15, 24 and 72 సమ్ టైమ్స్ మీకు క్వశ్చన్ లో 2 cube into 3 into 5 and 2 cube into 3 and 2 cube into 3 square. So ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి find the LCM of 2 cube, 3 into 5, 2 cube into 3 and 2 cube into 3 square అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి కనుక తెలియలేదు అని అంటే డెఫినెట్ గా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి రెండు మెథడ్స్ కూడా తెలుసుకోవాల్సిందే. సో తెలుసుకున్న తర్వాత షార్ట్ కట్ వేస్ ఏంటి అనేది చూద్దాం. వన్స్ ఇక్కడ కనుక రేపు ఎగ్జామ్ లో మీకు ఈ ఎక్స్ప్రెషన్ లో కనుక అడిగితే ఆల్రెడీ మీకు తెలుసు ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఎల్సిఎం కావాలంటే ఆల్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్ మల్టిప్లై చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు షార్ట్ కట్ వేలో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి. సో ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేసే ముందు షార్ట్ కట్ వేలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3, 6 and 8 అని అడిగాడు అనుకోండి. ఎల్సిఎం ఆఫ్ 3, 6 and 8 అని అడిగారు అనుకోండి. సో నిన్న మనం బేసిక్ లెవెల్ లో మాట్లాడాం. ఎల్సిఎం అంటే ఏం మాట్లాడామండి? లోయెస్ట్ ఆర్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఈ గివెన్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ లో కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ని పిక్ చేసుకొని అందులో లీస్ట్ మల్టిపుల్ తీసుకోవడమే ఎల్సిఎం అని మాట్లాడాం. సో ఇప్పుడు చూడండి 3 యొక్క మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15, 18, 21 and so on. 6 యొక్క మల్టిపుల్స్ 6, 12, 18, 24, 30, 36 and so on. అలానే 8 యొక్క మల్టిపుల్స్ 8 1 జార్స్, 8 2 జార్స్ 16, 8 3 జార్స్ 24, 8 5 jars, 8 4 jars 32, 8 5 jars 40 and we can write so on. Okay, so ఇక్కడ 3 and 6, 8 యొక్క మల్టిపుల్స్ రాసాం. 3 మల్టిపుల్స్ రాసుకుంటే 6 and 8 రాసాం. మనకి ఇప్పుడు కామన్ గా ఉన్న మల్టిపుల్స్ కావాలి. కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ని 3 దగ్గర నుంచి చెక్ చేసామనుకోండి. 3 అనే మల్టిపుల్ మనకి 6 లో 8 లో కనిపిస్తుందా? కనిపించదు. సో కాబట్టి మీరు హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ని చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ఆ కామన్ మల్టిపుల్ అనేది హైయెస్ట్ గివెన్ నెంబర్స్ యొక్క హైయెస్ట్ మల్టిపుల్స్ లో ఉన్నదాన్ని పిక్ చేసుకొని ఈ రిమైనింగ్ వాటిలో ఉన్నదో లేదో చెక్ చేసుకోవడం స్పీడ్ అవుతుంది. ఇప్పుడు 3 లో 3 మల్టిపుల్స్ తీసుకుంటే 3 ఇక్కడ ఒక చోట కనిపిస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవడం అనేది వేస్ట్. సో మూడింటిలో కామన్ గా ఉండాలి కాబట్టి హైయెస్ట్ నెంబర్ ని తీసుకుందాం. హైయెస్ట్ నెంబర్ లో ఉన్న మల్టిపుల్ వీటిల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. హోప్ యు అండర్స్టాండ్ మై వర్డ్స్. ఓకే, సో 8 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 8 అనేది ఈ రెండు చోట్ల ఉందా? లేదు. కాబట్టి మన ఎల్సిఎం 8 కాదు. నెక్స్ట్ 16, 8 యొక్క మల్టిపుల్ 16, నెక్స్ట్ మల్టిపుల్ 16 తీసుకుంటున్నాను. 16 అనేది 6 లో ఏమన్నా మల్టిపుల్ గా ఉందా? లేదు. అలానే 3 లో మల్టిపుల్ గా కనిపిస్తుందా? లేదు. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 8 యొక్క థర్డ్ మల్టిపుల్ 24 కి వెళ్ళిపోతున్నాను. సో 24 కి వెళ్ళిపోతున్నప్పుడు 24 అనేది 6 లో కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది. అలానే థర్డ్ టేబుల్ లో కనిపిస్తుందా? 24 ఎక్స్. నెక్స్ట్ వచ్చేది 24 కాబట్టి ఇక్కడ మనకి 24 కనిపిస్తుంది. సో అంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ నుంచి కనుక చెక్ చేసుకుంటూ వస్తుంటే మనకి స్పీడ్ అప్ అవుతుంది. ఓకే, సో therefore LCM of 3, 6 and 8 is equal to 24 అని మనం మాట్లాడతాం. ఈ LCM 24 అనేది 8 చేత క్యాన్సిల్ అవుతుంది, 6 చేత క్యాన్సిల్ అవుతుంది, 3 చేత కూడా క్యాన్సిల్ అవుతుంది. LCM of given numbers should exactly divided by all the numbers అనేది మనం థియరిటికల్ గా మాట్లాడుకున్నాం. LCM అనేది ఆ సంఖ్యల చేత ఖచ్చితంగా భాగించబడాలి అని. సో అదే రూల్ ప్రకారం ఇప్పుడు గివెన్ ప్రాబ్లం లో మనకున్న 8, 15, 24 and 72 అనే నంబర్స్ ని చూద్దాం. అమాంగ్ ద 4 నెంబర్స్ హైయెస్ట్ నెంబర్ ఏదండి? 72.
If 72 is divisible by the given numbers, then your LCM will be 72. But 72 అనేది 72 చేత భాగించబడుతుంది, 24 చేత భాగించబడుతుంది, 8 చేత భాగించబడుతుంది, కానీ 15 చేత క్యాన్సిల్ అవుతుందా? అవ్వటం లేదు. ఫర్ దట్ 72 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ కి వెళ్దాం. 72 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 72 చూసాం. నెక్స్ట్ మల్టిపుల్ కి వెళ్ళండి. 144. So 144 is divided by 72, and 144 also divided by 8 and 24, but not 50. So next third multiple కి వెళ్ళండి. సో థర్డ్ మల్టిపుల్ కూడా వర్కౌట్ అవుతుంది. అలా చెక్ చేస్తూ రండి. సో ఫోర్త్ మల్టిపుల్ అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ కి వచ్చేసేయండి. సో ఫిఫ్త్ మల్టిపుల్ కి వచ్చినప్పుడు 360 వస్తుంది. 360 is divisible by 72, and 360 is divisible by 24, and also divisible by 15 and 8. Hope you understand. సో 8 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. చెక్ చేయండి. 8 4 జాస్ 32, 8 5 జాస్ 40, క్యాన్సిల్ అవుతుంది కదా. సో కాబట్టి ఇచ్చిన నెంబర్స్ అన్నిటి చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి LCM ఈక్వల్ టు 60 అని మాట్లాడతాం. మనకి కొన్ని సందర్భాల్లో ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తే, కొన్ని సందర్భాల్లో డివిజన్ మెథడ్ ఈజీగా అనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో సో ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఈజీగా అనిపించవచ్చు. మీకు ఏ మెథడ్ కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ తో మీరు ప్రాసెస్ అనేది చేసేయండి. సో మెయిన్ థింగ్ ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే టైం సేవ్ చేసుకోవడం. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ 16, 24 అండ్ 36 యొక్క కసాగును కనుగొనండి అంటున్నాడు. LCM క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. LCM అంటే ఏంటండి? లీస్ట్ ఆర్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. మూడు నెంబర్లలో కామన్ గా ఉండే లీస్ట్ మల్టిపుల్ కావాలి అని అంటున్నాడు. సో ఫర్ దట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ చెక్ చేద్దాం. 36 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఏంటండి? 36. If 36 is divisible by the other numbers, your LCM is 36. But 16, 24 చేత 36 divisible అవుతుందా? అవ్వటం లేదు. కాబట్టి 36 యొక్క సెకండ్ మల్టిపుల్ కి వెళ్ళండి. That is 72. If 72 is divisible by the given numbers, then your LCM will be 72. 36 2 times cancel అవుతుంది, 24 cancel అవుతుంది, but 16 అనేది cancel అవ్వటం లేదు. కాబట్టి 36 యొక్క థర్డ్ మల్టిపుల్ కి వెళ్దాం, which is 108. So 108 also not divisible by the all given numbers. Then 36 into 4, then it will be 144. So 144 is divisible by 36 and 24 and 16. Then your LCM will be 144. If you have doubt, మన previous methods మాట్లాడుకున్నాం కదా, చెక్ చేసుకోండి. So LCM of given numbers equal to 144 అని మాట్లాడతాం. చూడండి, డివిజన్ మెథడ్ ఒకసారి చెక్ చేయండి. డౌట్ ఉంటే చెక్ చేయండి. సో సెకండ్ టేబుల్ తీసుకోండి. 8 times, 12 times, 18 times. Again to 4 times, 6 times, 9 times. Again to 2 times, 3 times, sorry. Again 3 times, 9 carry forward. So third table, 2 carry forward 1 time and 3 times. 2 into 2 into 2 into 3 into 2 into 3. So 3 3 just 9. 9 into 8 equal to 72. 72 into 2 equal to 144. So your required LCM will be 144. Okay. So division method లో చేసినా కానీ మీకు అదే వస్తుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో మీరు హైయెస్ట్ నెంబర్ ని తీసుకొని వాటి మల్టిపుల్స్ ని చెక్ చేయడం అనేది బెటర్ అప్రోచ్ గా మాట్లాడతాం. ఓకే, అలానే ఇంకా బెటర్ వే ఏదైనా ఉందా మాస్టర్ అంటే డెఫినెట్ గా మీకు ఆప్షన్స్ లో కనుక ఆప్షన్ A, B, C, D అనేది మీకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఈ ఆప్షన్స్ లో LCM అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more given numbers which exactly divided by the given numbers అంటున్నాం. ఇచ్చిన సంఖ్యల చేత LCM ఖచ్చితంగా భాగించబడాలి అంటున్నాం. కాబట్టి ఈ మూడు నెంబర్లతో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఈ ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. సమ్ వాట్ అది కూడా స్పీడ్ గానే అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. So find the LCM of 6, 24 and 32. So ఈ గివెన్ నెంబర్స్ యొక్క LCM క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో LCM క్యాలిక్యులేట్ చేయండి. LCM క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చెప్పామండి? హైయెస్ట్ నెంబర్ ని తీసుకోండి అని చెప్పాం. హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ని చెక్ చేయమన్నాం. సో హైయెస్ట్ నెంబర్ 32. 32 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత?
32. If 32 is divisible by all given numbers, then your LCM will be 32. So 32 అనేది 32 చేత క్యాన్సిల్ అవుతుంది. అలానే 24 చేత క్యాన్సిల్ అవుతుందా? అవ్వటం లేదు. అలానే 6 చేత క్యాన్సిల్ అవుతుందా? అవ్వటం లేదు. కాబట్టి 32 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ కి వెళ్ళండి. సో దట్ ఈస్ 64. 64 is divisible by 32 and 64 is not divisible by 24. So next 32 యొక్క థర్డ్ మల్టిపుల్ కి వెళ్దాం. దట్ ఈస్ 96. So 32 is divisible by 32 can divide 96. 96 also divided by 24 and 96 also divided by 6. So kabatti your required LCM equal to 96. Hope you understand. So doubt ఉన్నప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. సో సెకండ్ టేబుల్ తీసుకోండి. 3 times, 12 times and 16 times. Again 3 carry forward, 6 and 8. So again 2 table, 3 carry forward, 3 and 4. So third table 1, 1 and 4. 2 into 2 into 2 into 3 into 4. 8 into 12. So 8 12 years 96. So your required LCM equal to 96. Better approach among the given numbers highest number ని తీసుకోండి. సో తీసుకొని వీటి మల్టిపుల్స్ ని చెక్ చేసుకుంటూ వచ్చేయండి. ఓకే, ఫస్ట్ మల్టిపుల్ క్యాన్సిల్ అయితే అదే మీ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఫస్ట్ మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వలేదు, గో ఫర్ సెకండ్ వన్. సెకండ్ వన్ కనుక రిమైనింగ్ చేత క్యాన్సిల్ అయింది అనుకోండి, మీ ఎల్సిఎం అవుతుంది. అవ్వకపోతే నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకే, ప్రాక్టీస్ మీద ఇంకొద్దిగా మీకు స్పీడ్ అప్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఏ నెంబర్ ఎక్కడ వరకు కట్ అవుతుంది అనేది కూడా మీకు స్పీడ్ అప్ అనేది అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. So next question చూడండి. So find the LCM of 8, 16 and 24. So 8, 16 and 24 యొక్క LCM క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. LCM అంటే ఏం మాట్లాడుకుంటున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్. అన్నిటిలో కామన్ గా ఉండే మల్టిపుల్స్ లో లీస్ట్ వన్ కావాలి అంటున్నాడు. అంటే ఆ లీస్ట్ వన్ అనేది ఇందులో కూడా ఉండాలి కదా. సో కాబట్టి హైయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. హైయెస్ట్ నెంబర్ ఎంత? 24. If 24 first multiple 24, right? If it is divisible by the all numbers, then your LCM will be 24. 24 is divisible by 24. 24 is divisible by 8, but not 16. కాబట్టి నెక్స్ట్ సెకండ్ మల్టిపుల్ చెక్ చేసుకుందాం. సెకండ్ మల్టిపుల్ చెక్ చేయండి. 48. 48 is divisible by 24 and 48 is divisible by 8 and 48 also divisible by 16. ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి your required LCM equal to 48. Okay, hope you understand. So find the LCM of 12, 15 and 20. Find the LCM of 12, 15 and 20. So try చేస్తున్నారా? Okay. So among the given numbers highest number ని తీసుకోమంటున్నాం. highest number ఎంతండి? 20. So if 20 is divisible by the remaining numbers, your LCM is 20. But divisible అవుతుందా? అవటం లేదు. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 20 into 1 equal to first 20. 20 into 2, 40. If 40 is divisible by the all numbers, then your LCM is 40. But divisible అవుతుందా? అవటం లేదు. కాబట్టి 20 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ 60. Yes, 60 is divisible by 20 3 times and 60 is divisible by 15 4 times and 60 is divisible by 12 for 5 times. So కాబట్టి your LCM equal to 60. Find the LCM of 8, 9 and 10. So consecutive numbers కనిపిస్తాయి 8, 9 and 10. సో అంటే ఇది consecutive గానే కాదులే కానీ చూడండి. సో అట్లీస్ట్ 2 నెంబర్స్ కనుక డివిజిబుల్ అయితే consecutive numbers లో మనం ఈ లాజిక్ అప్లై చేయొచ్చు. 8, 9 and 10 అనేది LCM క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లాజిక్ ఏంటండి? అమాంగ్ ద గివెన్ నెంబర్స్ హైయెస్ట్ నెంబర్స్ తీసుకొని చెక్ చేయండి అని మాట్లాడుతున్నాం. ఓకేనా? సో చెక్ చేయండి. So 10 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 10. If 10 is divisible by all numbers, your LCM is 10. బట్ అవ్వటం లేదు కాబట్టి నెక్స్ట్ సెకండ్ మల్టిపుల్ 20 కి వెళ్తాం. వర్కౌట్ అవ్వటం లేదు. థర్డ్ మల్టిపుల్ 30 నాట్ డివిజిబుల్. ఫోర్త్ మల్టిపుల్ 40 నో.
8 చేత డివిజిబుల్ అవుతుంది కానీ 9 చేత అవ్వట్లేదు. సో 50 సో వర్కౌట్ అవ్వటం లేదు. సో 60 నో అండ్ 70 నో 80 నో సో 90 సో 2 చేత అవుతుంది బట్ 8 చేత అనేది అవ్వటం లేదు. సో ఇలా చెక్ చేసుకుంటూ రావాలి అంటే సో టైం అనేది కొద్దిగా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో నెంబర్స్ చిన్నగా కనిపిస్తున్నాయి కాబట్టి మాస్టర్ గారు అవన్నీ ఎందుకు 8, 9, 10 ని మనం డివిజన్ మెథడ్ లోనో లేదా ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లోనో చేయాలి అని అంటే డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ సో గుడ్ ఎట్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఆర్ డివిజన్ మెథడ్స్ స్పీడ్ గా చేసేయండి. అయితే అదర్ టెక్నిక్స్ కూడా తెలియాలి కాబట్టి చెప్పాలనేది నా ప్రయత్నం. సో చూడండి 2 into 4 into 9 into 5 9 5 jars 45 45 2 jars లేదు 45 4 jars 180 180 into 2 equal to 360 your LCM equal to 360. సో దీన్ని సింపుల్ వేలో మీరు సాల్వ్ చేయాలి అని అంటే ఇచ్చిన నెంబర్ని డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి 8 into 9 into 10 which is equal to 720. సో వచ్చిన ఆన్సర్ ని డివైడెడ్ బై 2 చేయండి, మీ ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నథింగ్ బట్ ఇక్కడ చేసిన ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అప్రాక్సిమేట్ గా. ఓకే, మీకు ఇందాక చెప్పిన లార్జెస్ట్ నెంబర్ టెక్నిక్ అన్నా కానీ ఇది స్పీడ్ గా మీకు యాక్సెస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, 20, 21 and 22. సో ఒకసారి చెక్ చేద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 21, 22. సో మీకు లాజిక్ ఏం చెప్పానండి, గివెన్ నెంబర్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేయండి అని చెప్పాను. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 2 చేయాలి అని చెప్తున్నాను. సో డివైడెడ్ బై 2 చేయండి. సో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 into 21 equal to 231. 231 into 20 equal to so 264 and 0 4620. Your required LCM will be 4620 అవుతుంది. ఓకే, సో డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. 20, 21 and 22. సో డివిజన్ ప్రాసెస్ చేయండి. సెకండ్ టేబుల్ తీసుకోండి. 10 times 21 క్యారీ ఫార్వర్డ్ అండ్ 11 times. సో 2 into ఇక ఫర్దర్ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 2 into 10 into 21 into 11 11 into 21 231. So 231 into 10 equal to 2310. Then 4620 will be your answer. Hope you understand. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సాల్వ్ చేసేటప్పుడు సో ఈ టెక్నిక్స్ ని కూడా మీరు యూజ్ చేస్తూ ఉండండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కొద్దిగా స్పీడ్ అనేది యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో బేసిక్ హెచ్సిఎఫ్స్ ని ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చిన హెచ్సిఎఫ్ ని ఎలా చేయాలో చూద్దాం. సో ప్రస్తుతానికి ఈ క్లాస్ లో మనం చూసింది ఎల్సిఎం ఇంటీజర్ వాల్యూస్ ఏనండి. అలానే ఫ్రాక్షన్స్ కూడా ఇస్తుంటారు, డెసిమల్స్ కూడా ఇస్తుంటారు కాబట్టి నెక్స్ట్ వీడియోస్ లో మనం అవి చూద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please subscribe to our YouTube channel for more classes on arithmetic and reasoning.